అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు విమెన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి ఇన్‌స్టంట్ రవ్వ దోసలండి. ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. సో, ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు అయితే బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలానే హాఫ్ కప్ వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు మైదా కూడా యాడ్ చేశానండి. సో, ఇప్పుడు 1 ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక గ్రీన్ చిల్లీ, అలానే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు కప్ వరకు అయితే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మనకు అంటే హాఫ్ కప్ బొంబాయి రవ్వకి 2 కప్స్ వరకు అయితే వాటర్ సరిపోతుందండి. సో, వాటర్ పోసుకొని కూడా బాగా కలుపుకోవాలి. 2 కప్స్ వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు అంటే ఏమైనా కొంచెం థిక్‌గా అట్లా అనిపిస్తే ఇంకా కొంచెం ఇంకో పావు కప్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో, ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. అప్పుడే మనకు దోసలు అనేవి కరెక్ట్‌గా వస్తాయి. లేకపోతే రావండి. సో, ఇలా కలుపుకొని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏముండదండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా పెంక పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు ఇలా ఒక గరిటెతో ఇలా వేసుకోవాలండి. ఇది మొత్తం కవర్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇదొచ్చి అయితే హై ఫ్లేమ్‌లో ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెడితే మీకు దోసలు అనేవి అసలు సరిగ్గా రావు. సో, మీడియం టు హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇలా. ఇలా మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్‌లోనే ఉంచుతాం కదా! అయితేనే మనకు ఈ దోసలు అనేవి కరెక్ట్‌గా వస్తాయి. లేకపోతే రావండి. సో, మనకు ఈ విధంగా వచ్చినప్పుడైతే టర్న్ చేసుకోవాలి. ఒక 3-5 మినిట్స్ అయితే పడుతుందండి ఇలా రావడానికి. సో, టర్న్ చేసుకొని 2 సైడ్ అలా టర్న్ చేసుకొని దోస తీసేయాలని అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మన ఇంట్లో అంటే టిఫిన్స్ ఏం నానబెట్టనప్పుడు ఈ విధంగా చేసుకొని అప్పటికప్పుడు తినేయండి. చాలా బావుంటది. సో, ఇదే విధంగా అన్ని సేమ్ ప్రాసెస్‌లో మిగతా పిండిని కూడా ఇలా చేసుకోండండి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ రవ్వ దోస అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో, ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం అంతే అండి. చాలా అంటే చాలా టేస్టీ దోసలు రెడీ అయిపోతున్నాయి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్‌లో అడగండి. సో, చాలా క్రిస్పీ టేస్టీ దోసలు అయితే రెడీ అయిపోయినాయండి. చేసుకొని ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. మనకు టిఫిన్ ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటదండి. ఓకే. థ్యాంక్ యూ.